మేడం పెళ్ళిళ్ళు అయిన తర్వాత అతిగా ఆవేశపడి ఆత్రపడితే ఈ టైప్ ఆఫ్ రిజల్ట్లు రావడానికి ఒక ఛాన్స్ ఉంది. లేదా కొంతమంది ఏం చేస్తారంటే చాలా కేసుల్లో ఫస్ట్ నైట్లప్పుడు అమ్మాయి సెన్సిటివ్గా ఉంది, టైం అడిగింది కాబట్టి అని ఓ 3 months 6 months ఆగుతారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటిన తర్వాత కూడా ఆగితే మీరే ఫిజికల్గా పనికిరారని బ్లేమ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక 3-4 months చూడండి, ఇంట్లో పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి ఒకవేళ అమ్మాయి కోఆపరేట్ చేయకపోతే. అలాగే అబ్బాయిల విషయానికి వస్తే అబ్బాయిలు కూడా నాకు టైం కావాలని అడిగినా అమ్మాయిలు ఇమీడియట్గా ఒక 1-2 months తర్వాత కనీసం అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పండి, మీ ఇంట్లో చెప్పొద్దు, కానీ అత్త మామలు కొంత వాళ్ళ అబ్బాయి గురించి కొంత క్లారిటీ తీసుకొని సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ రెండు కాకుండా ఇలాంటిది ఒక కేసు ఉంటుంది. అబ్బాయికి 28 years, అమ్మాయి మ్యాక్సిమం 20 years, అంటే అప్పుడే టీనేజ్లో నుంచి కాస్త యువతలకు వస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క ఫిజికల్ నీడ్స్ అబ్బాయి యొక్క ఫిజికల్ నీడ్స్లో చాలా వేరియేషన్ ఉంటుంది. ఆవిడకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఏజ్లో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లేకపోతే లవర్స్తో ఫిజికల్గా కమిట్ అయిపోవడం ఇవి ఎక్కువ ట్రెండ్ నడుస్తున్న టైంలో హస్బెండ్ తోటి అవ్వదా, అంత యాక్టివ్గా ఉండదా అంటే ఇక్కడ ఈయన రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీ కేసు సార్, మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, ఏది మంచిదో డిసైడ్ చేసే రైట్స్ మాకున్నాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా అది వినండి. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటిదాకా మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ 3 monthsలో మీరు మంచిగానే ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, కానీ మీ అవ్వగా జరిగిన మ్యారేజ్లో మీ ఆత్రం వేరుంటుంది. ఆ అమ్మాయి అది కొంత క్రూయాలిటీగా ఫీల్ అయ్యింది. సెక్సువల్గా ఒక 1-2 నెలలు తట్టుకుంటారు కానీ చెప్పకపోవచ్చు ఆ అమ్మాయి. ఆగమంది మేడం, అయితే నన్ను ముట్టొద్దు. మరి ఆగావా? అయితే నేను అడిగిన మేడం, ముట్టొద్దు, నన్ను 3-4 నెలలు టచ్ చేయొద్దు అంటే అన్నది. ఎందుకు, ఏమైనా చదువుకుంటావా అంటే అన్న, కాలేజ్ కూడా పోతావా అంటే ఏమో నన్ను. మరి ఎందుకు మరి అంటే నేను అన్న, అంటే ఏం లే అన్న. ఏం లేదు, ఎందుకు మరి, ఎందుకు టచ్ ముట్టొద్దు అంటే 1-2 నెలలు గ్యాప్ తీసుకోవాలా? నువ్వు ఫోర్స్గా కమిట్ అయ్యావు. వాస్తవాన్ని చెప్పాలంటే మేడం 3-4 నెలలు ముట్టొద్దే అన్నది నన్ను. అసలు అన్నాక నువ్వు ముట్టావా లేదో చెప్పు. ముట్టాను. మరి అదే కదా అమ్మాయికి నచ్చని పని అదే. సెన్సిటివ్ పాయింట్ అది. ఆ అమ్మాయికి కొంత టైం అడిగింది, నువ్వు ఆ టైం ఇవ్వకుండా పెళ్ళి అంటే నా హక్కు, నిన్ను వాడేయడం నాకు అవసరం అన్నట్లు నువ్వు బిహేవ్ చేసిన విధానం ఆ పిల్లకి ఇక్కడ బ్రెయిన్లో పడింది. ఓహో, ఈయన ఎంత మృగంలాగా పడి చేస్తాడు. అది ఇద్దరు నానా ఫిజికల్ రిలేషన్ అంటే ఫిజికల్ రిలేషన్ అంటే ఇద్దరు ఎంజాయ్ చేయాలి. అది వదిలేసి నువ్వు ఒక్కడవే ఎంజాయ్ చేస్తే అమ్మాయి రోడ్డు మీద పోద్ది. 3 months ఇలాగే నడిచింది. ఈ 2-3 monthsలో ఏదో ఒక 10 సార్లే వేసుకుందాం కౌంట్, 9 సార్లు అమ్మాయి తోసిందో, ఒకసారి నువ్వు కమిట్ అయ్యావు. అట్లాగే అనుకుందాం, నీకు ఫేవర్గానే మాట్లాడుతాను. ఆ ఒక్కసారి కూడా అమ్మాయి జీవితం మీద ఆలోచన విధానం మీద పడింది. ఇతను ఏదైతే మేజర్ పాయింట్ మీద సెన్సిటివ్గా ఆలోచించే ఆలోచన లేదు అని. ఎడ్యుకేటెడ్స్కే ఉండదు. మీరెంత పాపం ఉన్నంతలో ఒక పెళ్ళి అంటే భార్య పిల్లలు ఇంతే ఆలోచనతో ఉంటారు కదా. సో మిమ్మల్ని నేను ఇక్కడ ఏమీ అనట్లా, కానీ మీ ఆలోచన విధానం వేరు, మీ లైఫ్ స్టైల్ వేరు, ఆ అమ్మాయి ఆలోచన విధానం వేరు. అవతల వ్యక్తిని అండర్స్టాండ్ చేసుకునే అంత కెపాసిటీ మీ దగ్గర లేదు. ఇంతే. మిమ్మల్ని అనటానికి లేదు, ఎందుకంటే మీ నాలెడ్జ్ అంతే ఉంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా అంతే. భర్త అంటే ఇంక భర్తే, అతనికి అన్ని రైట్స్ ఉంటాయి, అమ్మాయి మీద అన్ని రకాల హక్కులు ఉంటాయి. భార్య అంటే ఇంట్లో పని చేయాలా, భర్త కానీ బాగా చూసుకోవాలా, రాత్రి అవ్వగానే భర్త పక్కన పడుకోవాలా, లేకపోతే అదో పెద్ద తప్పు అన్న ఒక సొసైటీలో పెరిగిన వాతావరణం. కాబట్టి మీ దృష్టిలో మీరు కరెక్టే. కానీ ఈ రోజున చట్టాలు మారినాయి, ఆలోచన విధానాలు మారినాయి, స్వేచ్ఛ వచ్చింది, మహిళలకు ఎక్కువ స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళు డెసిషన్ తీసుకునే పొజిషన్కి వెళ్ళిపోయారు, వాళ్ళని సపోర్ట్ చేసే సొసైటీ పెరిగింది. ఒకప్పుడు అమ్మో ఆడపిల్ల తప్పు ఎవ్వరు చేసినా ముందు ఆడపిల్లని అనే పొజిషన్ నుంచి మగాడిని అనే స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు సరే రేపటి రోజున ఈక్వల్ అయ్యేలాగా చూద్దాం కొంతకాలానికి. ఇప్పుడు పొజిషన్ ఏంటి, నువ్వు ఫిక్స్ ఆ అమ్మాయి రాదు. ఇంకా సార్ కొంచెం స్మూత్గా చెప్పారు, నేను మళ్ళీ నీతో మాట్లాడిన కాబట్టి స్ట్రాంగ్గా చెప్తున్నా, ఫిక్స్ ఆ అమ్మాయి రాదు. మరి ఎట్లా మేడం, నువ్వు కనుక డైవర్స్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి 498A కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ వేస్తుంది. ఫాల్స్ కేసులు వేయటం అంటే ఏంటో నీ కేసులో ప్రూవ్ అవుతుంది. ఒక ఆడపిల్ల నాకు వద్దు డైవర్స్ అంటే ఆ పిల్ల కాళ్ళకి దండం పెట్టి చీర పెట్టి వదిలించుకోండి అంతే తప్ప, నాకు ఆ బొమ్మే కావాలి అంటే ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కేసులు వేసి అనవసరంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుల చుట్టూ తిరిగినాక మీరు రియలైజ్ అయితే అయ్యో తూచి అంటానికి ఉండదు. అడ్వకేట్ ఖర్చులు, మెంటల్ టెన్షన్, కాంపెన్సేషన్ కూడా ఆ రేంజ్లోనే అడుగుతారు ఆ టైంకి. సో తక్కువలో బేవర్స్గా అయిపోతుంటే కనుక ఆ ప్రాసెస్ని వాడుకోండి. అంతకంటే అద్భుతమైన అవకాశం, ఎంతో మంచోడు అయితేనే నీకు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం నీకు వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళ అమ్మోళ్ళు ఫిక్స్, ఈ అమ్మాయిని అయితే మేము ఇంకోసారి ఈ అల్లుడి దగ్గరికి పంపించాం. 2 పోలీసులు ఫిక్స్,
వీడు మాట వినట్లేదు కాబట్టి ఇంకో 6 months టైం ఇస్తే ఎవరో ఒకరు రమ్య గారు లాంటి వాళ్ళు తగిలి కౌన్సిలింగ్ ఇవ్వకపోతారా అని. 3 మీ పెద్ద మనుషులు, అరే బాబు అన్ని రకాల పంచాయతీలు అయిపోయినాయి, మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకోరా బాబు అని నీకు చెప్తే ఇంకా ఆల్టర్నేట్ ఎతకడం కోసం నువ్వు టీవీ షోకి వచ్చు. నువ్వు ఆ రోజే ఫిక్స్ అయ్యి ఉంటే ఈ పాటికి డైవర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయేది. ఎందుకంటే మీకు మ్యారేజ్ 1 year కంప్లీట్ అయింది. ఇప్పుడు డైవర్స్ ఫైల్ చేస్తే గట్టిగా 2 monthsలో డైవర్స్ వచ్చేస్తే నాన్న, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఈరోజు నీకు నచ్చకపోయినా ఈ స్టేజ్ నుంచి అవతలకి వెళ్ళే టైంకి నువ్వు ఆ డెసిషన్ తీసుకో. ఆ అమ్మాయి మనసుని భూప్రపంచంలో ఎవ్వరూ మార్చలేరు. ఆ అమ్మాయి నీ దగ్గరికి రాదు. ఎందుకు మేడం నాకేమో తక్కువ? ఏమీ తక్కువ కాదు, వద్దు అసలు ఏం వద్దు. నిన్ను ఇలాంటి యువరాజుని వద్దు అనుకుందంటే పో అమ్మ అవతలకు అనాలంతే. ఇప్పుడు బ్రెయిన్లో నుంచి ఆలోచన తీసేయి, ఆ ఆలోచన తీసేనా ఫస్ట్. ఆ అమ్మాయి రాదు, ఇంకా ఆశపడితే నీకు డిప్రెషన్లోకి వెళ్తావు. కష్టపడుతున్నావు, ఇంట్లో ఉన్నంతలో ఏవో సంపాదించుకుంటున్నావు, నువ్వే గౌరవంగా పెళ్లి చేసుకున్నావు, అవునా కదా? అంతే చాలు. ఇంకొక అమ్మాయి తన్నుకుంటూ వస్తుంది. నిన్ను ఇష్టపడే అమ్మాయి నీ పక్కన ఉండడం బెటరా కదమ్మా? నిన్ను కాపాడడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, మేడం ఆవిడతో మాట్లాడితే బాగుంటుందా అంటే, పోలీసులు ఫిక్స్ అయ్యారు, అమ్మాయి ఫిక్స్ అయింది, అమ్మాయి అమ్మా నాన్న ఫిక్స్ అయ్యారు, మీ చుట్టాలు ఫిక్స్ అయ్యారు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే నిన్ను కాపాడటం ఇంపార్టెంట్, నిన్ను సేవ్ చేయడం ఇంపార్టెంట్. నిన్ను సేవ్ చేయాలంటే ఓన్లీ ఒకే ఒక మార్గం డైవర్స్, అది మ్యూచువల్ డైవర్స్. మ్యూచువల్ డైవర్స్ అయితే ఇంకా జీవితంలో అమ్మాయి ఎవరో నువ్వెవరో, నీకంటే మంచి భర్తనేం తెచ్చుకోలేదు. నువ్వు ఇలాగే టెన్షన్ పడుతుంటే అబ్బో నేను మహారాణిని, నా వెనకాల పడుతున్నాడు వెంపర్లాడి డబ్బు ఇవ్వండి అని అడిగే రేంజ్కి వెళ్ళకూడదు కదా. నువ్వు కష్టపడి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ ఎదురు నువ్వేమైనా కుదిరితే కాంపెన్సేషన్ అడుగు, ఫ్రీగా డైవర్స్ ఇచ్చేయడానికి చూడు. మ్యూచువల్ డైవర్స్ ఎవరైనా లాయర్ని కలిసి ముందు అర్జెంటుగా అది ఫైల్ చేయి. నేను ఒక 1 month తర్వాత నీకు ఫోన్ చేస్తే మేడం డైవర్స్ వేసానని చెప్పేలాగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ డెసిషన్. కానీ ఒక 3 months తర్వాత నీకు డైవర్స్ వచ్చినాక ఇలాంటి ఒక లోయలో నుంచి నన్ను కాపాడారా ఈ స్టేజ్ మీద అని నువ్వే రియలైజ్ అవుతావు. ఎందుకంటే బయట లీగాలిటీ అంత ఇదిగా ఉంది, ఆ కష్టాలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా? పర్ఫెక్ట్ బంపర్ ఆఫర్ నీకు వచ్చింది. ఇక్కడ నిన్ను మార్చటమే ఇంపార్టెంట్ నాకు. మీ ఆవిడకి కౌన్సిలింగ్ వద్దు, మీ ఆవిడ రాదు, ఏదో అంటారు చూడు ఇట్లా ఊరికే నీళ్ళలో పోసుకోవడం కింద లెక్క. టైమే వేస్ట్ ఆ అమ్మాయితో మాట్లాడు. ఆవిడ ఆల్రెడీ 9 నెలల క్రితమే ఫిక్స్ అయిపోయింది, నేను వెళ్ళను, ఏం చేసుకుంటాను, నేను సూసైడ్ అన్న చేసుకుంటా కానీ అబ్బాయి దగ్గరికి వెళ్ళను. పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తుంది, చుట్టాల దగ్గరికి వచ్చి చెప్తుంది, నీకు చెప్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆవిడకి వాళ్ళ అమ్మ సపోర్ట్ చేసుకుంటుందిగా, కూతురుని చంపుకోలేదుగా. సో ఇప్పుడు మీరు ఒప్పుకొని మీరు మారటం ఇంపార్టెంట్. కూతురుని చంపుకోలేదు, కరెక్టే మేడం. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి కాదు, మీ కుటుంబం మంచిది, నువ్వు మంచోడు, వాళ్ళు పర్ఫెక్ట్ ఫ్యామిలీ చూసే చేశారు. ఆ 3 నెలల్లో జరిగిన పరిస్థితుల వల్ల ఆ పిల్ల మెంటాలిటీ అట్లా అయ్యింది. ఈమె కూడా చెప్పింది, మా 20 ఏళ్ళకి పెళ్ళి అంటే ఒక విషయం చెప్పు, కుటుంబం ఎప్పుడు ఏం చూస్తారు, ఒక ఆడపిల్లని మంచి కుటుంబానికి ఇవ్వాలనే చూస్తారు. అలా ఇచ్చి చేసేసారు. ఎవరికి ఇష్టమైన పెళ్లిళ్ళు చేయాలంటే 90% జనాలకు పెళ్లిళ్ళు అయ్యేది కాదు ఒకప్పుడు. అర్థమవుతుందా? అంతే, అది రూల్. పెళ్లి చేయాలా, పంపించేయాలా, చేతులు దులుపుకోవాలా. ఇట్లా ఇచ్చి కానీ ఇప్పుడు అదే చెప్పాను, ఫస్టే చెప్పానా, ఇప్పుడు చట్టాలు మారిని, ఆలోచన విధానాలు మారిని, ఓపెన్గా వీళ్ళు బయటకు వచ్చి వాయిస్ రేస్ చేస్తున్నారు కాబట్టి మనకే దెబ్బలు పడతాయి లీగల్గా. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడానికి ఆలోచించినానా. నువ్వు అడిగే 40 ఏళ్ల క్రితం సెన్సిటివ్ పాయింట్స్, సాంప్రదాయ వర్డ్స్కి సమాధానం చెప్పే స్టేజ్లో లేవు మనం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకోవడం తప్ప. రమ్య గారు చెప్తున్నారంటే 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, లీగల్ ప్రొసీడింగ్స్ మీద. నిన్ను సేవ్ చేయడం భూప్రపంచంలో ఎవడం వల్ల కాదు, నీకున్న ఈ ఆలోచన విధానానికి. నువ్వు మంచోళ్ళలాగా ఉన్నావు, సెన్సిటివ్గా మాట్లాడుతున్నావు, సాంప్రదాయాలు మాట్లాడుతున్నావు, ఇవి వర్కౌట్ అవ్వు ఈ జనరేషన్లో. లీగల్గా దిగినాక బాబు అంటే ఎవడేం చేయలేం. ఇప్పుడు నీకున్న బంపర్ ఆఫర్ని వాడుకోవడం చాలా అవసరం. మ్యూచువల్ డైవర్స్కి ఒప్పేసుకో, కుదరకపోతే మాకు ఫోన్ చేయించు, మేము మాట్లాడతాం. ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడితే ఎలా ఉంటుంది మేడం? ఆల్రెడీ మీరు ఫిక్స్ అన్నారు కదా, సరే ఫిక్స్ మేడం, నేను ఫిక్స్. ఆ అమ్మాయి రాకపోతే ఏంటంటే, నేను ఇందాక ఒక లాస్ట్ పాయింట్ చెప్పాను కదా, నువ్వు ఇంకా కలవడం గురించి మాట్లాడుతున్నావు, నేను విడిపోవడం గురించి మాట్లాడుతున్నా. మ్యూచువల్ డైవర్స్కి కూడా ఇప్పుడు మేము ఫోన్ చేస్తే అమ్మాయి రివర్స్ అవుతుంది. ఆహా, టీవీ షోకి వెళ్ళి మా పరువు తీస్తావు. ఇప్పుడు నువ్వెవరో తెలియదు వాళ్ళకి. అర్థమవుతుందో? చాలామంది బాధితులు నీలాంటి బాధితుడు ఒకడు వచ్చి మాట్లాడినట్టు లెక్క. ఆవిడని కలపడం ఫెయిల్ అవ్వడం కాదు, సెటిల్మెంట్ ఫెయిల్ అవుతుంది. నీకు జరగాల్సిన బంపర్ ఆఫర్ ఏంటి? మ్యూచువల్ డైవర్స్. ఇప్పుడు మేము ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడితే, అమ్మో టీవీలో తీసుకెళ్ళి మా అమ్మాయి పరువు తీసేశాడు, ఇలాంటి వ్యక్తి మీద 498 వేయాలని గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. మీ అమ్మ మీరంతా కోర్టుల చుట్టూ తిరగాల. అప్పుడు బాబు లక్షిస్తామంటే ఒప్పుకోదు. వాళ్ళకి లాయర్ ఎంటర్ అయిపోతారుగా, వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళు ఇస్తారుగా. నీకు ఇంకో పెళ్లి చేయాలమ్మా, దానికి డబ్బులు కావాలి, వీడి దగ్గర గట్టిగా పెండొచ్చు, రోజు ఫ్రైడ్ రైస్లు ఇవి అవి బాగా గట్టిగా చేస్తున్నాడు అంటే ఆ బండో ఆ టీవీయో అడిగితే కష్టపడి కొన్నావు కదా. అలాంటివి పోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అది ఫెయిల్ అవుతుంది.
మ్యూచువల్ డైవర్స్కి ఒప్పుకోదా అమ్మాయి. ఇప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడారు కదా, ఇంకో 3 నెలలు కూడా టైం ఇవ్వకు, నా రిక్వెస్ట్. వెళ్ళి రేపో ఎల్లుంటే పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టి వస్తుందా రా, ఏం మారమంటుందో చెప్పండి, నేను మారతా. తను ఎప్పుడు కలుద్దామంటే అప్పుడే రిటర్న్గా రాసిమ్మన్నా ఇస్తా, ఒక లాస్ట్ ఛాన్స్ తీసుకుందాం. లేదా మ్యూచువల్ డైవర్స్ రేపు వచ్చి ఇచ్చేయమనండి. అంతే, ఈ రెండే మాట్లాడి మ్యూచువల్ డైవర్స్ ఇస్తుంది. మ్యాక్సిమం 1.5 మంత్లో అడ్వాన్స్మెంట్ వేసుకోండి, 6 మంత్స్ కూడా ఆగొద్దు. ఎంత ఫాస్ట్గా వేసుకుంటే అంత బెటర్, ఎంత ఫాస్ట్గా తీసుకుంటే ఇంకా అంత బెటర్. ఎందుకంటే బెస్ట్ ఆప్షన్ నీకు లేదు. అది రమేష్ గారు, డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్పింది వింటే నెక్స్ట్ ఇంకా మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ మమ్మీని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు మీరు. మీకు అర్థమైందని మంచి పిల్ల దొరికిద్ది నాన్న సెకండ్ మ్యారేజ్లో. చక్కగా హార్డ్ వర్క్ చేసుకుంటున్నారు, చక్కగా ఫ్యామిలీ నడుపుకుంటున్నారు, మీకేంటండి, హ్యాపీగా చెప్పింది చేయండి. ఆలోచించండి కొంచెం. అంటే సింపుల్ లాజిక్ ఇక్కడ, నువ్వు కష్టపడ్డాను, డబ్బులు కూడబెట్టుకున్నటువంటి డబ్బులు పెళ్ళికి ఖర్చు పెట్టాను, నీ బాధ నాకు అది చెప్తున్నాను. ఆ అమ్మాయితో ఏమీ అంత నీకు ఇమోషనల్ బాండ్ ఒక 2 నెలలు ఏర్పడింది ఏమీ లేదులే, కానీ అడుక్కుంటే కానీ శారీరకంగా కలవలేదు. ఆ అమ్మాయితో నీకేమి ఇమోషనల్ బాండ్ ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే ఫోన్ సంభాషణ నువ్వు చూడకూడదు చూసావు. సో అటువంటి ఆలోచన, అటువంటి అనుమానం క్రియేట్ అయిన తర్వాత ఈరోజు ఆ డబ్బులతో ఆ అమ్మాయిని ఈరోజు తూకం వేసి ఆ అమ్మాయి నా జీవితాంతం కావాలి అంటే జీవితాంతం దినదినగండ న్యూరల్ లైఫ్ కాదా నీకు? దాని గురించే మేడం ఆ సజెషన్ ఇచ్చారు, 3 నెలలు కూడా వెయిట్ చేయొద్దు, ఎందుకు ఆశగా వెయిట్ చేయటము, జరిగేది కంక్లూజన్ ఇదే అన్నట్టుగా మేడం అది చెప్పి అది క్లోజ్ చేస్తున్నారు. మేడం ఒక్క పాయింట్, ఇందాక సార్ చెప్పిన మాట అండి, ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు లేవు. మీరు ఏదైతే డౌట్ పడ్డారో సెకండ్ మ్యారేజ్లో అలాంటి డౌట్ పడకు. ఆ అమ్మాయికి అక్రమ సంబంధం లేదు, నేను చెప్తున్నా అంతే. ఆ ఫోన్లు మాట్లాడడం కానీ ఇది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళతోటే మాట్లాడుతుంది. పెళ్ళంటేనే భయం అవుతుంది మేడం. ఒక ఆడపిల్ల భర్త ఫోన్ లో నుంచి అక్రమ సంబంధాల వాళ్ళకి ఫోన్ చేసేంత డేర్ ఎవరితే చెయ్యదు. అది చిన్నపిల్లలు ఆడుకునే ఆట, అది ఫ్రెండ్ అవుతాడు ఇంకెవడు అవుతాడు, లవర్ అయితే కాదు. కన్ఫర్మ్ చేసుకుని కాకపోతే ఉన్నాను వదిలే, ఇంకా వద్దు అనుకున్నాక మనం అమ్మాయి గురించి మాట్లాడు. ఈ ఆలోచనతో సెకండ్ మ్యారేజ్ మాత్రం చేసుకోక, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ముందు ఇది వదిలించుకోండి. పెళ్ళి అంటే భయం అంటావు, ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటావులే కానీ ఇవన్నీ చాలా దీర్ఘకాలికమైన కదా, నువ్వేమో అంత ఆగవు కానీ దాని గురించి. సరే నన్ను ముందైతే ఇది వదిలించుకో, ఎందుకంటే నిన్ను సేవ్ చేయడం మాకు ఇంపార్టెంట్ కదా. ఓకే, వాళ్ళు చేసింది కరెక్ట్ నా మేడం, వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, తీసుకొచ్చి అన్యాయం చేసిపోయింది. తల్లిదండ్రులకి ఇంకా సంబంధం లేదమ్మా, నీకు మీ ఆవిడకి. మీరు మంచోళ్ళని పెళ్లి చేశారు, అమ్మాయి ప్రవర్తన అట్లా ఉంది, దానివల్ల మనకి డేంజర్ ఎక్కువ ఉంది, తగ్గించుకొని కట్ చేసుకోవడం బెటర్. ఇక్కడ బాబు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఈ వేదిక నువ్వు చెడ్డోడివి, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోడు అన్నది కాదు. నీ మనస్తత్వానికి వాళ్ళ మనస్తత్వానికి జత కూడట్లేదు అని చెప్పడం అర్థమైందా? ఆ అమ్మాయి ఆలోచన శైలి నేరో మైండెడ్, ఆ శారీరక అంశం తీసి పక్కన పెడితే కాపురం చేస్తా అంటుంది. ఇప్పుడు అది కూడా మాట్లాడట్లేదు. నీ మెదడులో ఆల్రెడీ ఒక డాట్ పడింది, ఆ అమ్మాయి మనసు ఎక్కడో ఉంది, శరీరం ఎక్కడికి వస్తుంది అని చెప్పి నీకు ఉంది. ఎలా జత కలుస్తారు మీ ఇద్దరు? ఎంతకాలం ట్రావెల్ చేస్తారు? గట్టిగా కలిపితే కనుక 6 నెలల లోపల మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ఇదే వేదిక మీద కూర్చుంటారు. ఎవరిని? ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుందామని మేడం చెప్తున్నారు. పీడకల్లో మర్చిపో, ముందుకెళ్ళు. అదే ఓకేనా? ఓకేనా, జాగ్రత్త. రమేష్ గారికి ఏం కావాలో మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.